రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యంను నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు ఆయన పరిశుద్ధాలయం తట్టు నమస్కారము చేయుట, ఆయన యొక్క సన్నిధానములో మనము గడుపుట ఎంతో శ్రేయస్కరము, ఎంతో ఆశీర్వాదకరము. ఆయన ఉన్నటువంటి స్థలము ఎల్లప్పుడూ పరిశుద్ధమైనదే. మరి ఆయన ఇచ్చినటువంటి నామం అంతటి కంటే వాక్యమును గొప్ప చేశావంట. మరి మందిరంలో మనకు వాక్యం దొరుకుతుంది, వాక్యం వినబడుతుంది. వాక్య ధ్యానము నీవు చేయగలగటానికి మరి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయాన్ని నీవు సద్వినియోగపరచుకోవాలి. నీ యొక్క పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త జనుల ఎదుట ఆయనను కీర్తిస్తూ మరి ఆయన పరిశుద్ధాలయము, ఆయన పరిశుద్ధ స్థలములో నీవు నమస్కారము చేసినట్లయితే మరి దానియేలు అలాగే పరిశుద్ధమైనటువంటిది యెరూషలేమని ఆ రోజులలో మరి ఇప్పుడు ముమ్మారులు ప్రార్థన చేసేటువంటి వాడు కిటికీ తలుపులు తెరిచి. ఇప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు, వచ్చి నివసిస్తూ ఉన్నాడు సదాకాలం వరకు. మరి యేసు రక్తంతో ముద్ర వేయబడి ఉన్నాడు. కాబట్టి మరి మనము ఉన్నటువంటి చోటే పరిశుద్ధ స్థలము, పరిశుద్ధులు ఉన్నటువంటి చోటే పరిశుద్ధ స్థలము. పరిశుద్ధుల యొక్క సహవాసమే నీకు శ్రేయస్కరము. కాబట్టి అలాంటి పరిశుద్ధుల యొక్క సహవాసంలో నీవు ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగుట నీకు ప్రతి విషయంలోనూ మేలు కలిగేటట్లు చేస్తుంది. అందుకే నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో, నీవు పూర్ణ వివేచనతో దేవుని యొక్క సన్నిధానమును వెతకాలి. ప్రతి విశ్రాంతి దినమును దేవుని సన్నిధానంలో గడపడమే కాకుండా నీకు వీలైనప్పుడల్లా దేవుని సన్నిధానంలో నీవు గడుపుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి మేలులన్నిటినీ నీవు అనుభవించగలుగుతావు. మరి ఆయన యొక్క వాక్యాన్ని ఆయన నామం అంతటి కంటే హెచ్చించాడంట. మరి ఆయన యొక్క నామం అన్ని నామముల కంటే పైనామము. మరి ఆ నామము వాక్యం ద్వారా. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కృపాసత్య సంపూర్ణుడిగా రావటము, శరీరధారిగా రావటం మనం చూడవచ్చు. అయితే మరి వాక్య లేఖనాల ప్రకారం వచ్చిన ఆయనను వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు తిరస్కరించి మరి అవమానించి మరణానికి అప్పగించడం కూడా మనం చూడవచ్చు. అందుకే వాక్య జ్ఞానము మనకు అత్యవసరము. వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మములను దేవుడు మనకు బయలుపరచుట ఎంతైనా అవసరము. కాబట్టి మనమందరము కూడా ఆయన యొక్క కృపా సత్యములను బట్టి ఆయనను స్తుతించేటట్లు, ఆయనకు మొర్రపెట్టేటట్లు, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో ఎల్లప్పుడూ కూడా మనము నిలిచి ఉండేటట్లు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి విశ్రాంతి దినమును ఆచరించడమే కాకుండా మరి ప్రతి సహవాసంలోనూ కూడా మనం పాలు పంచుకొని దేవుడిచ్చేటువంటి గొప్ప భద్రత, ఆ యొక్క మేలులన్నింటినీ సంపూర్ణంగా పొందుకొని మన ద్వారా దేవుని నామాన్ని ఈ లోకంలో ఘనపరిచేటట్లు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో, ఆ యొక్క పరిశుద్ధుని యొక్క సన్నిధానంలో, పరిశుద్ధుల సహవాసంలో మనమందరము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుదాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతంగా మీరు మమ్మల్ని కాపాడి రక్షించిన విధానం అంతటిని బట్టి కూడా నీకే వందనాలు అయ్యా. మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. మరి యొక్క నూతన దినమును బట్టి నీకే స్తోత్రాలు. మన యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించట్లో మా అందరికీ కూడా సహాయం దయచేసి నీ యొక్క మందిరంలో పరిశుద్ధుల సహవాసంలో మేము గడుపుట ద్వారా మా పరిశుద్ధతను ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటూ అయ్యా నీవిచ్చిన వాక్యం ద్వారా, ఆ వాక్య జ్ఞానం ద్వారా, వాక్యంలో లోతైన మర్మములను మేము అనుసరించి నడుచుకుంటూ ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి. మీ నామాన్ని మేము తండ్రి ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉంచేటట్లు, మేము పరిశుద్ధులుగా నిలవబడేటట్లు, నీ ముందు నాయన మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబడగలిగేటట్లు ఈ లోకంలో మా యొక్క ప్రవర్తన అంతటి మీద నీ అధికారమును ఒప్పుకొని చూడగా నీవే కాపాడి రక్షించి మమ్మల్ని నీ యొక్క ఉన్నతమైనటువంటి నిత్య జీవంలో నడిపించేటువంటి భాగ్యం ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.